హలో అందరికీ, ఇప్పుడు మీరైతే చూడొచ్చు సిఎస్పీలో అయితే ఉన్నా. కానీ ఏమైందంటే ఒక మ్యాచ్లో అయితే బాట్ గర్ల్ ఓకే చచ్చిపోయాను. ఒక మ్యాచ్లో బాట్ గర్ల్ టీమ్మేట్లు అయితే వచ్చారు బ్రో. దానివల్ల 20 మైనస్ పడ్డది, 12 మైనస్ పడ్డది బ్రో. దాంతో ఏమైంది, ఇప్పుడు ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేశా. ఏంట్రా అరే రే రే మనుషులేనారా మీరు? రే రా అరే అరే మనిషిరా, ఇది 3rd నెంబర్ మనిషి గైస్. అరే ఇడిందా నన్ను బాట్ ఉన్నాడు గైస్. మీరే కొట్టేసుకుంటారా ఇంకెందుకు నేను మీరు పిఎస్పీ కొట్టేసి నాకు స్కోర్ ఇచ్చేయండి. బాట్ వెళ్ళారా ఒక్కటి సరే, వాళ్ళు ప్రో ప్లేయర్స్ కాబట్టి కొట్టుకున్నారు. నాకు ప్లస్ కావాలి, దానికి కిల్స్ కావాలి, దానికి యూఎంపీ కావాలి. ఇప్పుడు ఎలిమినేషన్స్తో ఈ బాట్ కూడా ఉన్నాడు. ఎలిమినేషన్స్ 2 ఆపోజిట్లో ఒక్కడికి కూడా అందరికి కిల్స్. ఆపోజిట్ అయితే ఇక్కడ అవుట్ వస్తుంది. వాళ్ళు ఇద్దరికి కంపేర్ చేసుకొని ప్లస్ పాయింట్ ఇస్తారు. లాస్ట్ మ్యాచ్ నేనే ఉండే, హెడ్ షాట్స్ 5 పడ్డాయి. తగ్గద్దు పట్ట వీకు. ఏం కొట్టాడు బ్రో? ఏ గన్నా కింగ్ ఫిషర్ AN94 చీ బ్రో. నేను మెల్లమెల్ల బాట్. కానీ ఇక్కడ ప్రో ప్లేయర్స్ వస్తున్నారు, నేను బాట్ అవుతున్నా కానీ ప్రో ప్లేయర్స్ వస్తున్నారు. వాళ్ళ టాప్ స్కోరు 12-5, మంది 12 అంతే టాప్ స్కోర్. మన 12-20 కదా బ్రో. అన్ని రౌండ్స్లో హేస్ కొడితే మీకు 1000+ ఒకేసారి పడిపోతుంది. 3 మ్యాచెస్లో పెట్టినా మీకు 1000+ పడిపోతుంది. కొట్టు. అరే బాగా ట్రై చేశాడు. ఆక్ సెకండ్, ఫస్ట్ కింగ్. టీమ్మేట్స్లో ఫస్ట్ నేను, ఆగ్లో నేను ఫస్ట్. ఆగ్ యాక్చువల్లీ బాట్ గర్ల్ కన్నా బ్రో. నేను అంతగా షాప్ కొడుతున్నా కానీ నాకు టైటన్ వచ్చింది కాబట్టి నేను అట్లా బాగా ఆడుతున్నా. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సిఎస్పీకి ఎట్లా ఉంటుంది? పీక్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? బ్రో దిగుతున్నా చంపేసినారు. చాలా టఫ్ ఉంది బ్రో. సిఎస్పీ కంటే ఈజీ అనుకున్నా. చాలా పెద్ద ప్లేయర్స్ వస్తున్నారు. కిల్ ఒక్కటి కూడా అవ్వలే, అట్లుంది. వెయిట్ ఒకటి కిల్ కొట్టినా కదా, ఆ రివైవ్ అయినాడు. ఏం చేయాలి బ్రో? సిఎస్పీ కంటే పెద్ద ఎంజాయ్ అయిపోయినా. ఇంత టఫా? తేజ్ కూడా 13 కొట్టి వెళ్ళిపోయినాడు. ఆడికి బాటే అనిపించింది. సిఎస్పీ చాలా టఫ్ వస్తున్నారు. అతనైతే 1800 వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వదిలేసినాడు. ఫ్రీ ఫైర్ వదిలేసినాడు. ఇంకా అక్షిత్ 1800 వెళ్ళినాడు బ్రో, ఇంకా ఫ్రీ ఫైర్ వదిలేసినాడు. వేస్ట్ కానీ. మ్యాచ్ మందే. పడ్డదు. MP40 కింగ్ బ్రో. MP40 కింగ్ గైస్. మీలో కూడా ఎవరైనా MP40 కింగ్స్ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో పెట్టండి. దాంతోపాటు నాకు రిక్వెస్ట్ కూడా పంపించండి. మన ఇద్దరం కూడా ఆడదాం. చూసారా, ఇట్లా ఒక రౌండ్ మంచిగా ఆడితే చాలు. అపోనెంట్ వచ్చారు. అపోనెంట్లో 5 కిల్స్ ఉన్నారు కదా బ్రో. ఆపోజిట్లో ఎవరు పెట్టలేదు. అట్లుంటే మనతోనే జిరా పరువు నిలబడతాను నేను. అతను చనిపోయాడు అనుకో, కానీ అతను నిలబడతాను. రౌండ్ బై రౌండ్ ఉంటుంది బ్రో. లాస్ట్ రౌండ్లో ఎవరు ఒక కిల్ కొట్టలే వాళ్ళ అపోనెంట్లో. వాళ్ళ పేరు రాలే. పీక్ మేట్ 2 అయితే వాడికి 4 కిల్స్ ఉన్నాయి, నాకు 3 కిల్స్ ఉన్నాయి. మరి ఆయన కూడా హైయెస్ట్ పెట్టలేరు, ఎందుకంటే రౌండ్ బై రౌండ్ ఉంటుంది.
షాట్ బ్రో. హేస్. అరే బ్రో హేస్ అయ్యేది బ్రో. బాడ్ ఓకే 6 టాప్ వచ్చేసిన. పీక్మెంట్ బాడ్ బ్రో. హేస్ కొట్టేదైతే పోయింది. ఇప్పుడు ఆపోనెంట్లో వీళ్ళిద్దరు ఉన్నారు. పీక్మెట్ 1 వీడు 5 కిల్స్తో టాప్లో ఉన్నాడు. నేను 6 కిల్స్తో టాప్ ఉన్నాను. వీడిదేమో 2672 డ్యామేజ్, నాదేమో 2035 డ్యామేజ్. ఓకే గ్లిచ్ షాట్ పడ్డది. ఫస్ట్ టైం గ్లిచ్ షాట్ పడ్డది. M14 బాగా అండ్ బ్రో పీక్మెట్ 4 దగ్గరికి వెళ్దాం బెస్ట్. కొట్టు. అరే పీక్మెట్ 2 కొట్టు. వాట్ క్యాంపింగ్ కొడుతుంది బ్రో. క్యాంపింగ్ వెళ్ళి రష్ చేస్తున్నా బాగుండేది బ్రో. కొట్టు. నైస్ కొట్టే అడిగి పడుతుంది. దానికి పడుతుంది. నైస్ బ్రో. జోన్లోనే వెళ్ళినట్టు కదా. బూయా ఫస్ట్ బూయా సిఎస్సి ప్లస్ ఎంత పడుతుంది చూద్దాం. హైయెస్ట్ నేనా లైక్ 8 కిల్స్ అనుకుంటా. ఓకే 1220 ఉంది. 1275 అంతే బ్రో. ఈజీగానే ఉంది కొంచెం, కానీ ప్లేయర్స్ టఫ్ ఉన్నారు. ఈజీగా వెళ్ళిపోతున్నాము. కానీ ఎంత ప్లస్ పడ్డారు బ్రో? 508 58 పడ్డది. ప్లస్ 58 పడ్డది. 1300కి వెళ్ళిపోతాం. సారీ వీళ్ళతో ఆడాలని ఉంది బ్రో. ఎన్జీ ఫ్లాగ్ అయినా సెలెక్ట్ చేసినాడు లాస్ట్కి ఎందుకో 10 స్టార్స్ వచ్చేటప్పటికి 3 రౌండ్లు అవుట్ అయింది. అయినా హెల్ప్ చేసిన. ఎన్జీ ఫ్లాగ్ వచ్చేయడం వల్ల నాకు ప్లస్ పడ్డది. ఇప్పుడు 1260 మన 1258 తక్కువ. 78 కదా బ్రో మరి. అరే జిరాయ నేను రా, నువ్వు కాదు బాట్గా. అరే జిరాయ నేను బేటగాడికి పడ్డది. ట్రిపుల్ టేక్ డౌన్ అవుతుంది. డబల్ కదా. అరే డబల్ టేక్ డౌన్. నైస్ బ్రో. 410 డ్యామేజ్ అంటే ఇద్దరిని 205 డ్యామేజ్. గైస్ గేమ్ ప్లే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్లో పెట్టండి. మీలో కూడా MP40 కింగ్స్ మళ్ళీ చెప్తున్నా. బా సిఎస్ కన్నా ఎక్కువగా యామో ఇస్తున్నారు. ఇప్పుడు ఎవడో నాలాగే 1 టాప్ ప్లేయర్ ఏమో. కిల్ ఎట్లా దొబ్బిన లాస్ట్ కోప్ పెట్టావు 2 బుల్లెట్లు కొట్టిన బ్రో. సై దొబ్బిన కిల్ చోరీ.
నేనే టాప్లో ఉంటాను చూడండి. హ్యాండ్ టాప్ ఆపోనెంట్ మొత్తం 0. ఈసారి బాట్స్ వచ్చారు కానీ ప్రోస్ కూడా ఉండొచ్చు. అలా గన్స్ కొంతమంది ఉంటారు కదా బ్రో, ఫస్ట్ 2 రౌండ్స్ వదిలేస్తారు. నేను ఫస్ట్ 2 రౌండ్స్ వదిలేస్తాను, అప్పుడప్పుడు 1 వదిలేస్తాను. సెకండ్ 1 నార్మల్ సీరియస్ ఆడతా. థర్డ్ 4th ఇంకా వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఇంకంతే మొత్తం యాంగ్రీగా ఆడతా. ఇక్కడ క్యాంపింగ్ అంతేనా, ఈజీ బ్రో. మొత్తం వాళ్ళు కుట్టించుకుంటున్నారు. అలాంటి బ్యాక్ వెళ్ళొచ్చా? బ్యాక్ వెళ్ళను, సీరియస్ లాగా ఇది కూడా 22 ఉంది సార్. ఈరోజు మొత్తం ఇదే వాడినా, ఫోనే వాడినా మొత్తం. లాస్ట్ రౌండ్ పిన్ బాగా ఆడింది. నాకు లాస్ట్ రౌండ్ ఒక్క కిల్ కూడా ఇవ్వాలి. బాట్ పీక్ అనుకుంటా, పీక్ మేట్. హోయ్ ఇక్కడ కానీ అక్కడ మంచిగా చూపించినారు. హెడ్ షాట్స్ అదే ఎలిమినేషన్స్ 3 ఇప్పుడు ఉంటుంది చూడండి. స్ట్రైట్గా అట్లా వెళ్తూ ఉంటా, ఒకడు విప్పికర్ వచ్చి కుప్పని కొడుతుంది. విప్పికర్ ఉంటుందా? ఉండదు. చాలా గన్స్ ఉన్నాయి బాబు. బెస్ట్ MW ఇచ్చాను నెక్స్ట్. ఇల్లు ఎట్లా దొబ్బింది బ్రో, శరం. షేట్ 5 kills టాప్. అది కాదు లెక్క, టాప్ 5 kills మనకి. ఇది కావాలి. బాడీ వల్ల వచ్చాడు లాస్ట్ టైం కాదు. 1337 నైస్. 100sలో ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీ ఉంటుంది. 1000sలో ఉంటే ఇప్పటికి అవ్వదు. ఈరోజు 1400 చేద్దాం, రేపు 16 18 చేద్దాం. మనం తేజాలో కాదు, ఈసారి ఆడుకొని ఎక్కువ చేద్దాం. తేజ్ 13 ఆడు కూడా 13 300sలోనే ఉన్నాడు, 300లోనే ఉన్నాడు. కానీ మనం ఈసారి 1400 పోదాం. కానీ 1400కి వెళ్ళడం అంత ఈజీ కాదు, చాలా మ్యాచెస్ ఆడాలి. అంటే 22 షాట్స్ ఉంటే ఎంత అవుతుంది అంత. ఆ చిన్నగా రాదు, ఇలా బెస్ట్ జంప్ షాట్స్. చీ 1400 అవ్వదు బ్రో, 1500 అవుతుంది అనుకుంటా. 1500. అంటే అయిపోతుంది బ్రో. నా బుర్ర రన్ చేయట్లేదు. అవును 1400 అయిపోతుంది. నేను 14,000 అనుకుంటున్నాను. నేను 1346లో ఉన్నాను అనుకుంటా, తెలీదు. 1400 అయిపోతుంది. నాకు ఫస్ట్ గిఫ్ట్ అయితే వచ్చేస్తుంది. 2 daysలో ఎవరైనా 800 చేయగలరు, 1800 చూద్దాం. టీమ్మేట్స్ కూడా తేజస్ వాళ్ళందరూ రాలేదు కదా, ర్యాండమ్ టీమ్మేట్స్. బ్రో మొత్తం బాడీ అని గ్లూబలేరా, గ్లూబల్ లేదు. ఇది వేరే నీకుంటా కాదు. పీక్ రైవల్ పీక్ రేట్ కదా లాస్ట్ టైం. ఓకే ఎనిమిస్కి పీక్ రైవల్ ఉంటుందండి. పీక్ రైవల్ 2 మనం ఉంటాయి కాదు 1 2 4 ఎవరైతే మనకు
డబుల్ వెక్టర్ టైం బాట్ అనుకోకండి, డబుల్ వెక్టర్ క్రేజ్లో ఉంది బ్రో. గెలాలంటే ఇది ఒకటే. ఫ్రై స్టార్ వచ్చినా ఒక్క రౌండ్ అయినా కొట్టేస్తాను. ఫ్రై స్టార్ వచ్చిన ఒక్క రౌండ్ కూడా కొట్టలేలా లేను కదరా గైస్. మైనస్ పడకపోతే కాదు గైస్, విక్టరీకి దగ్గరగా ఉన్నప్పుడే మైనస్ పడుతుంది. మనం ఇప్పుడు దగ్గరగా ఉన్నాం. ఫ్రీ ఫైర్ అసూయ. 3 రౌండ్లు పోయినాయి. అరే బాట్ కదరా, ఒక చూసుకొని రా. సారీ, స్ప్రే గన్ కూడా లేదు, ఒక్క స్ప్రే గన్ మంచిది కూడా లేదు. అదే బైజన్ తీసుకున్నామా. బైజన్ తీసుకొని ఇక్కడ క్యాంపింగ్ కదా. Cooldown. షేట్ మైనస్ చాలా మైనస్, చాలా అంటే చాలా. 1337కి పడుతుంది. ఇంకా 63 కావాలి బ్రో. ప్లస్ 63 బాడీ అన్న మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇగో దీంట్లో ఏమొస్తుంది అవతారం ఏమైనా వస్తుందని తెలీదు. 1800 1600 ఇమోట్ వస్తుంది చూడలేదు. ఓకే, సక్షి ఒక 3 టైమ్స్ లాస్ట్ టైం వేయాలి. ఉన్నప్పుడు వాడం, లేనప్పుడు వావ్ నైస్ పాపులర్స్ వచ్చారు. ఓ జస్ట్ మిస్. లాస్ట్ ఒక షాట్ కొట్టుంటే అయితే నైస్. మన టీమ్మేట్స్ పాపులర్స్లో ఈసారి బుయ్య కొడతాం. అందరూ హీరో కొట్టిన ప్లేయర్స్, అందరూ చాలా మంచి ప్లేయర్స్, చాలా అంటే చాలా మంచి ప్లేయర్స్. గారాలా ఉన్నాడు బ్రో. నైరుతిలో గారా ఉంటాడు కదా సేమ్ అలా. డ్యామేజ్ 585, నేను 569 కదా, కానీ 1 కిల్ అంటే కిల్ దొబ్బాడు. సరే ప్రో ప్లేయర్స్ కదా. ప్లస్ నేను ఇప్పుడు క్లిప్ అంటే ఆపినాను మాట్లాడదామని, అప్పుడే 1919లో ఆగాను. సెకండ్స్ మినిట్స్. ఎవడు బ్రోడు లాంగ్ రేంజ్ లోంచి M1917 యూజ్. క్యా బాత్ హై.
ఏం ప్రో ప్లేయర్ బ్రో వీడు. మన మ్యాచ్ మంది అజ్జాలి. మ్యాచ్ మందే బ్రో. Thanks. ప్రో ప్లేయర్స్ ఉన్నారు. 1 కిల్తో కిల్స్ కొట్టాలి. Guess who's the real డ్యామేజ్ అని దొబ్బేయాల్సింది. Resources మనం here. MVP ఎవరు ఇప్పుడు ఇది కదా ఈడు వెనకాల కూడా హైదరాబాద్ ఇది అప్పుడు బాగా యూజ్ చేసేవాడిని బ్రో. రెడ్లు ఎట్లా పడేది తెలుసా, రెడ్ ఓన్లీ పడేవి ఈ గన్తో. ఇప్పుడు MP5 యూజ్ చేస్తాను. అప్పుడు లాంగ్ రేంజ్కి షార్ట్ రేంజ్కి తేడా తెలియదు బ్రో. నాకు ఎవరు నేర్పిలేదు. నేను ఒకటే చెప్తా, ఎవరు గైడెన్స్ తీసుకోకండి. బ్రో ఫుల్ డ్యామేజ్ కదా బ్రో. ఒక అవుట్ కిల్ వచ్చింది. కిల్ రాలేదా బ్రో? అది నాదే బ్రో కిల్. రారా రే. నాకు అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎలిమినేట్ అయిపోయినా వాళ్ళే చేసేసుకుంటాం మొత్తం. వాళ్ళే మొత్తం బియ్య స్కోర్లు అవన్నీ వాళ్ళే చేసేసుకుంటాం. ఇంకెందుకు నాకు ఎందుకు నేను నిల్చొని ఉంటే మీరు అందరు కొట్టాను. వీళ్ళలో ఒక్కరు వచ్చిన బెస్ట్ బ్రో. గారా మళ్ళీ గారా బాగా ఆడుతున్నాడు. గారా సైకిల్ టీమేట్ 3 కూడా అలాగే బాటే. అప్పుడప్పుడు తుక్కల పడుతుంది. అయ్యో Help me. First two. ఇది ఫుల్ డ్యామేజ్ బ్రో. వైట్ షర్ట్ లేదు, ఇది బాగా ఈ మ్యాచ్ బాగా ఆడారు. రెడ్ షర్ట్ బాగా ఆడుతున్నాడు. Double రెడ్ షర్ట్ ఉన్న వెనకమాల మ్యాక్స్ 7 బాట్ గల్లరా. M5 నుండి బాట్ గల్లు, మళ్ళీ P నుండి బాట్ గల్లు, మళ్ళీ మ్యాక్స్ 7 M5 నుండి పారాఫెల్ MP5 బాగా ఆడారు. బట్ నాట్ దిస్ టైమ్ బ్రో. మీరు అప్పుడప్పుడు MP5ని ఫాస్ట్గా అప్గ్రేడ్ చేయండి. మీకు అప్పుడు లెవెల్ 3 అయిపోతుంది. మీ దగ్గర లెవెల్ 2కి మనీ ఉంది, లెవెల్ 3 అయిపోతుంది ఫాస్ట్గా చేస్తే. అప్పుడు ఒక బగ్ క్రియేట్ అవుతుంది మధ్యలో. రియల్గా అంటున్నా. లాస్ట్ టైం ఒకసారి జరిగింది. నెక్స్ట్ ఎక్కువసేపు బ్రౌజర్ యూజ్ చేశారనుకోండి, ఇలా 10 kills బిలో చేస్తే దాంతో వై అయిపోతుంది. బ్రౌజర్ ఎక్స్ నుంచి బ్రౌజర్ ఉంది కదా, ఎక్స్ అయిపోతుంది. చాలా బాగా ఆడుతున్నాడు. ఒకడు అలా తిరుగుతూ ఉండి ఇంకో ఇద్దరేమో కూర్చొని క్యాన్సిల్ కొట్టారు. బాడాడు. నైస్. మ్యాక్స్ నో డౌట్. త్రీ మ్యాచెస్ వెళ్ళకూడదు. ఒకడు అవుట్. 3v2 దూకేసినారు. మీరు వెళ్ళొచ్చు కానీ జోన్ వచ్చేసింది బ్రో. జోన్ కవర్డ్. అక్కడ ఉండాలి బ్రో. ఎప్పుడైనా అక్కడ ఉంటేనే బిజీ అవుతుంది.
ఇక్కడ ఒక్కడే ఒక్కడు ఉన్నా Double takedown. ప్లేయర్స్ ఎక్కువ ఉండాలి. Double takedown. బుయ్యా అయిపోతుంది అనుకున్నా, అవ్వలే. ఇప్పుడు నా టైం. నేను అడగకపోతే అవ్వలేను బ్రో. ఓకే, వీళ్ళిద్దరికి కాంపిటీషన్ ఇప్పుడు. లాస్ట్ మ్యాచ్ అంటే మొత్తం అన్ని మ్యాచ్ల్లో ఈడే. వీళ్ళ కొంటారు చూడండి. పీక్మేట్ 3తో అయితే వెళ్తున్నాం. కానీ మ్యాచ్ మేకింగ్ చేయొచ్చు బ్రో. First two. Thanks. ఓ Double takedown. ఈడు ఏం చేస్తాడు లోటు. 1 versus 3 కొడతాడు. Ace. హేష్ హేష్ హేష్. ఈ గెలిస్తే కంటిన్యూ చేద్దాం బ్రో. అవుట్ అయ్యామనుకోండి ఆఫ్. Powerhouse is going head. Double takedown. గైస్ బుయ్య కొట్టచ్చు. బూయా 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 బూయా. నైస్ బ్రో. 1337 నుంచి కొంచెమైనా ఎక్కువ ప్లస్ పడాలి. 1377. నైస్. 1400 దగ్గర ఇంక వెళ్ళిపోతాం. ఒక మ్యాచ్ ఆడి బుయ్య కొడితే 1400 వెళ్ళిపోతాం. స్టార్ట్. గైస్ ప్రో ప్లేయర్స్ వచ్చినట్టున్నారు, కానీ ఆపోజిట్ వాళ్ళ గురించి నాకు తెలియదు. Heading to supply point. ఫస్ట్ మ్యాచ్ చూసి ప్రో ప్లేయర్స్ మీ ప్లేయర్స్ తెలిసిపోతుంది బ్రో. ఎందుకంటే G18 అందరికీ ప్రో ప్లేయర్స్కి బాగా వచ్చు, బాట్స్కి అంతగా రాదు. నేను ఓపెన్ చేసుకుంటా. నాకు ఇల్లు కాదు బ్రో, బియ్య కావాలి. అరే బుజ్జుకుండా ఎక్కడి నుంచి పెడుతున్నారా? Help me. ఓ నైస్ కొట్టు. నైస్ బ్రో. స్ట్రైట్గా వచ్చినప్పుడు కొట్టు. చూపిస్తారు ఈ క్యాప్ చూడండి. Help me. అదే Good job. బుయ్యా. నైస్ బ్రో. మన వాళ్ళు ప్రో ప్లేయర్ బ్రో. బుయ్యా అనుకోండి, బుయ్యా అనుకోండి. వీడితో తిరగాలి బ్రో. ఎవడు 20 బుల్లెట్స్ ఉంటాయా? Need equipment. వీడితో వెళ్తేనే బుయ్యా వస్తుంది. చాలా ప్రో ప్లేయర్ ఇది. ఆపోజిట్ వాళ్ళు బాటే, అందుకే టెన్షన్ అవసరం లేదు. కానీ ఒకరో ఇద్దరో ప్రో అయి ఉంటాయి. ఇంతవరకు ఒకరినే చూసిన. ఒక అమ్మాయి బాగా ఆడుతుంది. వీడిది స్కై బాగుంది బ్రో. 20 గేమ్ వాడుతుంది. 20 గేమ్
టోండే గేమర్, ఇంకా ఎవరు ఎన్ఆర్జెడ్, ఇంకా సాత్విక్. వాళ్ళు ఇష్టం బ్రో, నాకు చాలా బాగా ఆడతారు. సాత్విక్ వాడిని వాడు తక్కువ చేసుకుంటాడు కానీ చాలా ప్రాబ్లం. Help me! ఓకే బ్రో. ఈడైన దాని నుంచి కొడుతున్నాడు బాడీ గడు. ఈయన అవుట్ చేసేయచ్చు బ్రో, కానీ క్యాంపింగ్ కట్టి కొడుతున్నాడు. నేను డబుల్ టెక్ డౌన్ కొడుతున్నాను విత్ ట్రిపుల్ టెక్ డౌన్. నైస్. Takedown. Help me! ముగ్గురు బ్రో కొట్టినా. Need equipment. ఓకే, స్టార్టింగ్ రౌండ్ ఎవరిని కొట్టలేదు కదా, ఇప్పుడు 2 కొట్టినా. షర్ట్ మర్చిపోయాను. డబల్ షిప్. ఈ బగ్ ఇప్పుడు సెట్ చేసి. Need equipment. హీలింగ్ 71%, స్టిక్ 1, డ్యామేజ్ 592. నాదంతా నా 776, 2 kills. మరి నేనెందుకు రా లేను? వాట్ స్పీకర్ బగ్గులు ఎక్కువ అయిపోయినాయి బ్రో. ఇమోడ్ వేయలేమా? వెళ్తూ పిల్ల పుట్టి ఎవడో క్యారెక్టర్ వాడుతున్నాడు. ఓ ఓ First 2. ఈ పైన ఉన్నవాడు కొట్టకపోతే అజ్జాలు బ్రో. Double takedown. నన్ను కొట్టేసినట్టున్నారు. కొట్టేసినారు బ్రో. 3 kills. టికెట్ 1. ఇది ప్రో ప్లేయర్ బ్రో, చాలా బాగా ఆడుతున్నాడు. నేను స్కార్ లెవెల్ 3 తీసుకోవాల్సింది. ఓ లెవెల్ 3 అయితే నాంటుతారు కదా. గ్లిచ్ స్టార్ట్ అయిందేమో. Need equipment. హెడ్ షాట్ 50%, డ్యామేజ్ 13.1. ఓకే సర్లే. ఎలిమినేషన్స్ 2, లాస్ట్ మ్యాచ్. బాగా ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్లు గిల్డ్కి కావాలి బ్రో. నేను పీయూష్ అంతా ఆడుతా బ్రో. పీయూష్, సౌరవ్ జోషి ఇష్టం నాకు పీయూష్ ఫ్యామిలీలో. ఓ ఇద్దరు కొట్టేసినారు ఒకేసారి. First 2. బాటిగాళ్ళు ఇప్పుడు 3v4 కాబట్టి వీడు చచ్చిపోతే ఇంక బుయ్య అవ్వదు. అది అనుకున్నా, వీడు చచ్చిపోతే ఇంక బుయ్య అవ్వదు బ్రో. ఓ చచ్చిపోయినాడా? కుట్రరే గ్లూవలే ఇంకా మా బ్యాక్ సైడ్ స్కోప్ కర్ లౌట్ బాగా ఆడుతుంది. స్కోప్ కుట్టు. నైస్ బ్రో. ఒక హెడ్ బుయ్య. ఇంకా 1400 వెళ్ళిపోయి ఉంటాం, తెలీదు. ఐ హ్యావ్ 0 గ్లూ బాల్. ప్లీజ్ ఎస్ 1400. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ విత్ దిస్ వీడియో. గిఫ్ట్ అయితే క్లెయిమ్ చేసుకొని వీడియో అయితే ఎండ్ చేద్దాం. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. మీలో కూడా ఎవరైనా MP40 బాగా వాడితే ఓకే. తేజ్ గారిది స్కోర్ ఎంతో చూద్దాం. వాడిది 14 ఉందా? లేదు, 1362లోనే అయిపోయింది బ్రో. మ్యాక్సిమం 3 to 4 మ్యాచెస్ ఆడితే, 8 మ్యాచెస్ మ్యాక్సిమం ఆడితే 16కి వెళ్ళిపోతా బ్రో. ఓకే గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.